హాయ్ బ్రదర్స్, ఇక్కడ 5 seconds లో ట్రేడ్స్ ఎంత ఈజీగా తీసుకోవచ్చు అనేది నేను ఈ చార్ట్లో ఉన్న పాసిబిలిటీ ఉంటే చూస్తాను. ఓకే, 5 seconds లో మనం ట్రేడ్స్ తీసుకోవాలంటే ఫస్ట్ 1 minute లో మనకి ప్రాపర్గా లెవెల్స్ డ్రా చేయటం రావాలి. 1 minute లో మనకి ట్రెండ్ ఎటువైపు ఉందో అర్థం చేసుకోవటం రావాలి. ఆ తర్వాత మాత్రమే మనం 5 seconds లో ట్రేడ్ అయితే ఈజీగా తీసుకోగలుగుతాం, లేకపోతే అయితే మనం ట్రేడ్ ప్లాన్ చేయలేం. ఓకే, ఇక్కడ నుంచి సెల్ కి అయితే నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయారు? అసలు అంతగా ట్రంప్ వాళ్ళని ఇంపాక్ట్ వాళ్ళని ప్రభావం అనేది చూపిస్తుందా? ఫస్ట్ ట్రేడ్ అయితే మనకి 5 seconds లో విన్ అయింది. చూడండి, ఇక్కడ ఇంత క్లమ్జీగా ఉన్నప్పటికీ కూడా, ఇంత దగ్గర లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా మనం ట్రేడ్ తీసుకోగలిగామంటే అది 5 seconds వల్లనే. 5 seconds అనాలిసిస్ అనేది మీకు అర్థమైతే 1 minute లో ట్రేడ్ తీసుకోవాలా, 1 minute క్యాండిల్ పైన ట్రేడ్ వదిలేయాలా అన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ నా సలహా ఏంటంటే, దీని గురించి అవగాహన లేకపోతే, దీని గురించి సబ్జెక్ట్ లేకపోతే దయచేసి సింగిల్ ఎన్పి కూడా రియల్ అమౌంట్లో పెట్టి లాస్ అవ్వద్దు. ఎక్కడైనా సరే నేర్చుకోవడానికి ₹1 ఖర్చు చేయండి, లేదా దీని మీద ప్రాక్టీస్కి కొంత సమయాన్ని పెట్టండి, అంతే తప్ప మనం పోగొట్టుకోవడానికి అమౌంట్ పెట్టద్దు, పెట్టి అనవసరంగా లాస్ అవ్వద్దు. ఓకే, సరే చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి నేను బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఈ ట్రేడ్ కూడా మనం విన్నాం. సో ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, కిందకు వచ్చే పడిపోయింది, పర్లేదు, దాదాపు అయితే బయర్ రావాలి. ఓకే, ఇంకొక ట్రేడ్ తీసుకుంటాను. ఇంకొక ట్రేడ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బ్యాక్ టు బ్యాక్ నేను తీసుకుంటాను. రీజన్ ఏంటంటే, నాకు ఇక్కడ క్యాండిల్ ఏం జరుగుతుంది ఏంటో నాకు అర్థమవుతుంది కనుక 5 seconds లో నేను అక్కడ ట్రేడ్ అయితే ప్లాన్ చేయగలుగుతున్నాను.
కొంచెం లేట్ అయింది, ఈ పాయింట్ లో పడ్డట్టు పోయాను. పైన టచ్ అవ్వాలి. ఓకే, విన్ అయింది. చూసారా, 4 ట్రేడ్లు మనం విన్ అయ్యాం. ఇక్కడ ఏంటంటే 5 seconds లో మనకి ఇది అర్థమైపోతే మనం హ్యాపీగా చూడండి, ఇంత దగ్గర లెవెల్స్ ఉన్నప్పటికి కూడా, ఇంత క్లమ్జీగా ఉన్నప్పటికి కూడా మనం ట్రేడ్ తీసుకోగలిగాం. దానికి రీజన్ ఏంటంటే మనకి 5 seconds కన్ఫర్మేషన్ అనేది అర్థమైతే ట్రేడ్స్ అనేవి చూడండి, బ్యాక్ టు బ్యాక్ మనం ఇక్కడ ట్రేడ్స్ ప్లాన్ చేయగలిగాం. ఓకే, అలాగే మనం ట్రేడ్స్ తీసుకోగలుగుతాం. కాకపోతే నేను ఇక్కడ చెప్పే సలహా ఏంటంటే దీని మీద మీకు అవగాహన ఉండాలి, నేర్చుకోవాలి, ఇది రాకుండా మాత్రం ఏదో ఇక్కడ 5 seconds చెప్పాను కదా అని చెప్పి అలా ట్రేడ్స్ తీసుకుంటే మాత్రం లాస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.